కాశీపట్నంలో అయితే ఉన్నామండి. ఇక్కడ కాశీపట్నంలో బుధవారం అయితే సంత జరుగుతూ ఉంటుందంట. అంటే ట్రైబల్స్ అందరూ వచ్చి ఇక్కడైతే వస్తువులు అయితే అమ్ముతూ ఉంటారు. సో నేనైతే వీడియో తీసాను, అదైతే మీకోసం ఇస్తాను అది. సో ఇక్కడ నా వెనక్కి చూస్తున్నారు కదా, సో ఈ జంక్షన్ నుంచి మొత్తం ఇక్కడ నుంచి మనకి అరకు స్టార్ట్ అయితే అవుతుందంట. ఈ కాశీపట్నం వీడియో అయితే అనుకోకుండా అయితే వచ్చిందండి. సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము కాశీపట్నం సంత. ఈ కాశీపట్నం సంత అనేది చాలా ఫేమస్ అండి. ప్రతి బుధవారం అయితే జరుగుతుంది. ఇది విశాఖపట్నానికి దాదాపుగా ఒక 70 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మనం అరకు వెళ్ళే దారిలో అయితే ఈ కాశీపట్నం అయితే వస్తుంది. ఇక్కడి నుంచి మనకి అరకు అయితే స్టార్ట్ అవుతుంది. పూర్వం మనకి ఇటువంటి షాప్స్ అట్లాంటివి లేనప్పుడు మనకి ఎవ్రీ వీక్ సంతలు అయితే జరిగేటివి. ఇలా సంతల్లో ఎవరు పండించిన వాటికి తీసుకుని వచ్చి, అంటే వాళ్ళ అవసరాలకు ఉంచుకొని మిగతావి వచ్చి ఇక్కడ అమ్ముకునేవాళ్ళు. ఇలాగైతే జరుగుతూ ఉండేది. ఇటువంటి సంతల్లో ప్రతి ఒక్క వస్తువు, అంటే మనకి కూరగాయల నుంచి తర్వాత ఈ కోళ్ళు, పశువులు, తర్వాత ఇంటికి కావాల్సినటువంటి ఏదైనా సామాన్లు ప్రతి ఒక్కటి అయితే అమ్ముతూ ఉంటారు. అటువంటిది ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ అయితే ఉన్నాయి. అది ఈ కాశీపట్నం సంత అనేది వాటిల్లో పెద్ద సంత అని చెప్తారు. మనకి విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఏజెన్సీల్లో 776 గ్రామాలు ఇప్పటికీ ఇటువంటి సంతల మీద ఆధారపడి ఉన్నాయని చెప్తున్నారు. మనకి ఇక్కడ దొరికేటువంటి ప్రతి వస్తువు ఆర్గానికేనండి. వీళ్ళు ఎటువంటి కెమికల్స్ని అయితే యూజ్ చేసి ఈ పంటనైతే పండించరు. మనకి ప్యూర్ ఆర్గానిక్ తోటి వీళ్ళు పంటనైతే పండించడం అయితే జరుగుతుంది ఇక్కడ. యాక్చువల్గా ఈ సంతని చూడాలంటే మార్నింగ్ టైం అయితే రావాలండి. మేము వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 12-1 గంట టైం అయితే అయింది. సో మార్నింగ్ అయితే ఈ జంక్షన్ అయితే కంప్లీట్గా ఫుల్ అయితే అయిపోతుందంట వీళ్ళతోటి. ఈ అమ్ముకునే వాళ్ళు, తర్వాత కొనేవాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కదా. సో మనకి నడవడానికి కూడా ప్లేస్ ఉండదని చెప్తున్నారు. కాకపోతే మేము వచ్చిన టైము మాకైతే తెలియదు ఇక్కడ సంత జరుగుతుందనే విషయం. సో అందువల్ల ఏంటంటే మేము మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ చాలా వరకు అయితే అయిపోయింది. సో రిమైనింగ్ ఉన్న వాళ్ళని అయితే నేనైతే వీడియో తీశాను. బట్ ఇది కూడా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడు అయితే సంతనైతే ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. సో ఫస్ట్ టైము ఇటువంటి సంతనైతే చూడడము చాలా బాగా అనిపించింది. అదొక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నది నారింజ పళ్ళు అనుకోవచ్చు. కాకపోతే ఇవి నారింజ కాదు, నారదబ్బకాయలు అంటారంట. మేమైతే వాటిని ఆరెంజెస్ అనేది తీసుకున్నాము. అంటే ఏ ఏరియా నుంచి వస్తారు వీళ్ళు? గిరిజనులు 6-7 పంచాయతీలు. అంటే వాటి పేర్లు ఏమి? 20 నుంచి 30 ఉంటాయి. ఓకే. అంటే మొత్తం ఆర్గానిక్, వీళ్ళేమి కెమికల్స్ ఏమి పండించారు ఇక్కడ? ఇది ఓన్లీ ఆర్గానిక్. అంటే బుధవారం మాత్రమే సంత ఉంటుంది. బుధవారం సంత వస్తుంది. వాళ్ళకి కావాల్సిన ముడిసరుకు పట్టుకెళ్తారు. సరిపడా కూరగాయలు, బియ్యం అన్ని పట్టుకెళ్ళిపోతారు. ఓకే. పండిన పంట తీసుకొచ్చి అక్కడ అమ్ముకుంటారన్న. అమ్ముకొని మిగతాది అంటే వాళ్ళు అంటే కొంతమంది మార్చుకుంటూ ఉంటారు కదా కూరగాయలు, అవి అలాగా ఏమైనా ఉంటుందా? వాళ్ళు అమ్ముకోవడమేనా, లేకపోతే కొంతమంది మార్పు తీసుకుంటుంటారు కదా? వాళ్ళు పండించిన పంటని ఇక్కడ అమ్ముకుంటారన్న. ఓకే. వచ్చి కొనుక్కుంటారు వాళ్ళ దగ్గర. ఇక్కడ కూరగాయలు గట్రా వగేరా ఉంటాయి కదా. అవును. ముడిసరుకు కొనుక్కొని వెళ్ళిపోతారు. ఓకే. ఓన్లీ బుధవారం మాత్రం సంత ఉంటుంది. టెంపుల్ ఒకటి ఉంది. ఓకే. అది ఇక్కడ వాటర్ ఫాల్ ఏమైనా ఉంది లోపలికి వెళ్తే? వాటర్ ఫాల్ కూడా ఉంది. అది దాని పేరు కాశీపట్నం వాటర్ ఫాల్ అనేది. అది స్టార్టింగ్ లో దాని స్వామి వాటర్ ఫాల్ అన్నారు, స్వామి విహార అన్నారు. ఓకే. ఇప్పుడు ఇంకేం పేరు పెట్టలేదు. ఓకే, అందుకే కాశీపట్నం అని పిలిచి చేస్తున్నారు మామూలుగా. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. హాఫ్ కిలోమీటర్. గోత్రం నది ఉంటుంది. నది. ఓకే. గోత్రం నది ఉంటుంది. 500 years హిస్టరీ ఉంది దానికి. అంటే దేవుడు శివుడు దానిలో? ఉమారామలింగేశ్వర స్వామి అంటారు. ఓకే, దీని లోపలికి వెళ్తే వస్తుంది. ఓకే. సో ఈ ఏరియా నుంచే అరకు అంతా స్టార్ట్ అవుతుందంట. ఇక్కడంతా ఇక్కడే మనకి ఎవ్రీ వెడ్నెస్డే వీళ్ళకి ఇక్కడ సంత. సో మేమైతే మధ్యాహ్నం రావడంతో ఇక్కడ చాలా వరకు అయితే సంత కంప్లీట్ అయిపోయింది. సో మేము ఇక్కడ చూసుకొని ఇక్కడి నుంచి వైకుంఠగిరి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంకి అయితే బయలుదేరిపోయామండి. ఇక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా వీడియోతో లైక్ చేయండి. ఇక్కడ నుంచి మనకి వెంకటాపురం టెంపుల్ అనేది 20 కిలోమీటర్స్ దూరం ఉంటుందంట. ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ ఫాల్ అనేది ఇంకో 4 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఇక మిగతా విషయాలు మనం లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి.